హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మెడిస్టెప్ హెల్త్ కేర్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ 2023లో అయితే స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళేంటంటే ఈ హెల్త్ కేర్ ప్రోడక్ట్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. ఏ ప్రోడక్ట్ అంటే శానిటరీ ప్యాడ్స్ అని, ఎనర్జీ పౌడర్ అని, ఫార్మాసిటికల్ ప్రోడక్ట్ అని, న్యూట్రోసిటికల్ ప్రోడక్ట్ అని, ఇంటిమేట్ కేర్ అండ్ హైజీనిక్ ప్రోడక్ట్స్, సర్జికల్ ప్రోడక్ట్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మా ప్రోడక్ట్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బిజినెస్ టు బిజినెస్ అండ్ B2C సెగ్మెంట్లో ఆపరేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీలో ఎంప్లాయీస్ వచ్చేసి December 28, 2024కి 9 పీపుల్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు డైలీ పెయిడ్ లేబర్స్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు డైలీ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్కి. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే FY23లో 27 crores నుంచి FY25కి 49 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కన్సిస్టెంట్ గ్రోత్ అయితే మనకు రెవెన్యూలో కనపడుతుంది. ప్యాట్ చూసినట్లయితే 0.9 crores నుంచి 4.14 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది FY23 నుంచి FY25కి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ దీంతో పాటు వీళ్ళ మార్జిన్స్ కూడా మీరు చూసినట్లయితే క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 29% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 38% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో వీళ్ళకున్న క్యాపిటల్ని వీళ్ళు ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ వీటితో పాటు వీళ్ళ అసెట్స్ కానీ నెట్వర్క్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్ అవుతూ గ్రో అవుతూ వచ్చారండి. అండ్ దీంతో పాటు వీళ్ళు రీజనబుల్ ప్రైస్లో వస్తున్నారు. అండ్ ఎక్కువగా ఈ సెగ్మెంట్కి కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పటికీ వీళ్ళు రీసెంట్గా వచ్చినప్పటికీ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు రెవెన్యూలో కానీ ప్రాఫిట్లో కానీ. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే డెప్ట్ కూడా వీళ్ళకి చాలా తక్కువగా ఉందండి, విచ్ ఇస్ వెరీ పాజిటివ్ పాయింట్స్ ఇన్వెస్టర్స్కి. అండ్ వీటితో పాటు వీళ్ళు ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీని కూడా ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసి వాటికి కావాల్సిన మెషినరీ పర్చేస్ కోసం, అండ్ దాంతో పాటు వీళ్ళు అక్రాస్ ఇండియా అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో కూడా వీళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి ఎంతెంత రెవెన్యూ వచ్చిందని చూసుకున్నట్లయితే ఈ డ్రై స్టెప్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ శానిటరీ ప్యాడ్ నుంచి వీళ్ళకి 2.6% రెవెన్యూ వస్తుంటే, ఈ ఎనర్జీ పౌడర్ నుంచి వీళ్ళకి 0.58% రెవెన్యూ వస్తుంటే, ఈ ట్రేడింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 96% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, August 8th ఓపెన్ అయ్యి 12th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 43 per share, లాట్ సైజ్ వచ్చేసి 3000 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 16 crores అయితే రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,58,000 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పీర్ కంపారిజన్ అండి, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూలో కానీ మార్జిన్స్లో కానీ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేసినట్లయితే మెడిస్టెప్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వీళ్ళు కన్సిస్టెంట్ గ్రోత్తో పాటు రీసెంట్గా స్టార్ట్ చేసినప్పటికీ వీళ్ళు గ్రో అయితే వచ్చారు ఎవ్రీ ఇయర్లో. అండ్ డెప్ట్ కూడా తక్కువగా ఉంది. అండ్ దట్టు రీజనబుల్ ప్రైస్లో వచ్చారండి. సో దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి, వీళ్ళు వాల్యుయేషన్స్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉంటూ ఓవరాల్ మార్జిన్స్లో కానీ రెవెన్యూలో గ్రోత్ కానీ కన్సిస్టెంట్గా మెయింటైన్ అయితే వచ్చింది. అండ్ దీంతో పాటు ఓవరాల్ బిజినెస్ కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పటికీ వీళ్ళు ఫినాన్షియల్స్ వైజ్గా కానీ వాల్యుయేషన్స్ పరంగా కానీ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేశారు. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, ఇక్కడ టాప్ 10 కస్టమర్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 89% రెవెన్యూ డిపెండెన్స్ ఉంది. కాబట్టి ఆ పర్టికులర్ కస్టమర్స్ నుంచి ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు ఓన్లీ ఫ్రమ్ గుజరాత్ నుంచే వీళ్ళకి 99% ఆఫ్ రెవెన్యూ డిపెండెన్స్ ఉంది. కాబట్టి ఆ పర్టికులర్ స్టేట్లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద అండ్ ఫినాన్షియల్స్ మీద చాలా ఎక్కువగా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. సో నేనైతే ఈ ఐపీఓలో ఒక ఆపర్చునిటీగా తీసుకొని వీళ్ళు స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి నేను అప్లై చేస్తున్నానండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ అలాగే మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 41% ఉందండి, ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.